గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ 438 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 50,440 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ మనం మూవ్మెంట్ చూసుకుంటే లోయెస్ట్ లో వచ్చేసి 49,900, హైయెస్ట్ వచ్చేసి 50,562. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక 400-500 పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంటం అయితే జరిగింది. సో మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాము, మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందుగా మనకు 15 మినిట్స్ స్కాన్ అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ నిన్న ట్రేడ్ సెటప్లో నేను ఏం చెప్పాను, మార్కెట్ అనేది కంప్లీట్గా అప్ సైడ్ వెళ్తుంది, రికవర్ అయ్యే పొజిషన్ ఎక్కువ కనిపిస్తుందని చెప్పాను. అదేవిధంగా మార్కెట్ అయితే క్లియర్‌గా రికవరీ అయింది. సో, రికవరీ అయింది. అట్ ద సేమ్ టైమ్ మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ చెప్తాను చూడండి. యాక్చువల్లీ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హ్యూజ్‌గా మార్కెట్ ఫాలో అయిందనమాట. సో, ఎప్పుడైతే ఫస్ట్ హ్యూజ్‌గా మార్కెట్ ఫాలో అయిందో, సో, మార్కెట్‌లో మనకు ఈ ఈ రేంజ్‌లో ఇక్కడ కన్సల్టేషన్ అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఎందుకంటే హ్యూజ్‌గా ఫాలో అయింది కాబట్టి. బట్ ఏమైంది, రివర్సల్ అయిందనమాట. ఎప్పుడైతే ఇక్కడ రివర్సల్ అయిందో మార్కెట్‌లో క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఓకే, ఇంకా మార్కెట్ ఇంకా పైకి వెళ్తుందేమో, మనం యాజ్ పర్ మన ట్రేడ్ సెటప్ బట్టి మార్కెట్ అనేది పైకి వెళ్తుందేమో ఎక్స్పెక్ట్ చేశాను. సో ఎప్పుడైతే మార్కెట్ ఫాల్ అయ్యి రిట్రేస్మెంట్ జరిగిందో ఇక్కడ మనం కాల్ ఆప్షన్ తీసుకున్నాను, సక్సెస్ఫుల్గా క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. మార్కెట్లో అయితే ఒక ర్యాలీ అయితే జరిగింది, బయింగ్ ర్యాలీ. కానీ మనం ఒక సింగిల్ ట్రేడ్ తీసుకున్నాం, ఎందుకంటే నాకు ఎక్కడ అంటే కొద్దిగా రిస్కీ ట్రేడ్ అనిపించింది అనమాట. ఎందుకంటే మార్కెట్ రివర్సల్ అయింది కాబట్టి ఈ రేంజ్లో కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది అనిపించింది. అందుకే నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు అనమాట, సింగిల్ ట్రేడ్తోనే ఎగ్జిట్ అయిపోయాను. సో, మన రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్ మన ట్రేడ్ సెటప్ ఎలా ఉండబోతుందో చెప్తాను చూడండి. సో, రేపు మార్కెట్ కూడా కంప్లీట్‌గా అప్ సైడే వెళ్తుంది. రేపు మార్కెట్ కూడా ఇంకా పాజిటివ్‌గానే ఉండబోతుంది. సో, రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్తా చూడండి. ఇంకా రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి 51,445, 50,871, 50,479 ఇవి రెసిస్టెన్స్ లెవెల్. సపోర్టింగ్ లెవెల్‌కి వస్తే 49,846, 49,411, 49,029. నేను ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చానో వీడియో ఎండ్‌లో కూడా పెడతాను, మీరు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ అయితే కంప్లీట్‌గా పాజిటివ్‌గా వస్తుంది కాబట్టి 2 బుల్లిష్ క్యాండిల్ వస్తే మాత్రం మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. 30 మినిట్స్ వెయిట్ చేయండి. 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మీరు ఆర్డర్‌ని ప్లేస్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థాంక్స్ ఫర్ వాచింగ్.